కుడి వచ్చిన మీ అందరికీ మన ప్రభు రక్షకుడనే యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నానండి. దూర ప్రాంతంలో ఉన్న దైవజనులకు కూడా నా వందనాలు. వారు ఈరోజు అక్కడ ఉన్నారు కనుక నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. దేవుని ఏర్పాట్లు చాలా విచిత్రంగా ఉంటాయి. ఏదేమైనప్పటికీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఈరోజు సంతోషంగా ఉన్నారు? ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. దేనికి ఆ సంతోషం? యేసుప్రభుని సిలువేశారేనా? గుడ్ ఫ్రైడే అన్నారు కదా, ఒక మనిషిని చంపేస్తే గుడ్ ఎలా అవుతుంది? జనరల్గా అందరూ మాట్లాడుకునేది అదే. మనల్ని కూడా చాలామంది తరచుగా అడుగుతూ ఉంటారు కదా. మనందరికీ తెలుసు ఏంటి, మనకు మంచి చేయడానికి ఆయన ప్రాణం పెట్టాడు కనుక ఇది మనకి మంచి శుక్రవారం, గుడ్ ఫ్రైడే. ఆయన సిలువ వేయబడేటువంటి ఆ సమయంలో ఒకసారి మనం సిలువ వేసే సమయానికి ముందు ఉన్న పరిస్థితుల గురించి పరిశీలన చేస్తే ఆయన్ని అర్ధరాత్రి ఇంచుమించు 12 గంటల ప్రాంతంలో గెత్సెమనేటువంటి ఆ వనంలో నుంచి ఆయన్ని ఒక్కసారిగా చెరలోనికి తీసుకువెళ్ళినట్లుగా ఒక్కసారిగా వెళ్ళి ఆయన్ని పట్టుకున్నారు కదా. మీరు మొదటి మాట చూస్తే లూకాసు సువార్త 23వ అధ్యాయము 34వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఆయన సిలువలో పలికినటువంటి మొట్టమొదటి మాట, యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. ఆ మాటని యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద పలికిన ఆ సందర్భాన్ని ఒకంత పరిశీలన చేస్తే మొదట ఆయన్ని 12 గంటల ప్రాంతంలో అరెస్ట్ చేసినట్లుగా చూస్తున్నాం. అక్కడి నుంచి ఆయన్ని అన్న అనేటువంటి ఆయన యొద్దకు కొనుపోబడి ఒక ట్రైల్ లాగా అక్కడ ఒక గంట సేపు విచారణ జరిగింది. మొట్టమొదట 12వ గంటకు ఆయన అరెస్ట్ చేస్తే 12 నుంచి 1 గంట వరకు ఆయన అన్న అనేటువంటి ఆయన దగ్గర విచారణ చేయబడ్డాడు. ఆ తదుపరి గంటకి కయపా యొద్దకు ఆయన తీసుకుని వెళ్ళడం జరిగింది. ఇదంతా అర్ధరాత్రి ప్రాంతంలో జరుగుతున్నటువంటి సందర్భం. అక్కడ ఒక గంట గడిపిన తర్వాత అక్కడి నుంచి ఆయన్ని సన్హెడ్రిన్ సభ అంటే యూదుల యొక్క మహాసభ యొద్దకు 70 మంది పెద్దలు ఉండేటువంటి ఆ సభ యొద్దకు ఆయన్ని తీసుకుని వెళ్ళడం జరిగింది. వాళ్ళంతా కూడా ఒక గంట సేపు విచారించిన తర్వాత ఆయన మరణానికి పాత్రుడు అని ఎంచి వారు అక్కడి నుంచి ఆయన్ని ఎక్కడికి తీసుకువెళ్ళారంటే పిలాతు యొద్దకు తీసుకుని వెళ్ళడం జరిగింది. పిలాతు యొద్దకు 1 అవర్ ఉన్న తర్వాత పిలాతు ఆయన గలిలేడని తెలుసుకుని అక్కడి నుంచి ఆయన్ని హేరోదు యొద్దకు తీసుకువెళ్ళడం జరిగింది. హేరోదు మరలా విచారణ చేసి ఆయన అక్కడి నుంచి మళ్ళీ పిలాతు యొద్దకు పంపించడం జరిగింది. ఈ జర్నీ అంతా జరిగేసరికి అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటలు అయింది. తెల్లవారు 6 గంటలు అయింది. 6 గంటలకు ఆయన్ని ప్రేతోర్యం అనేటువంటి రాజమందిరంలోనికి తీసుకువెళ్ళి అక్కడ రోమా సైనికులు ఆయన్ని కొరడాలతో కొడుతున్నారు, రెల్లుతో కొడుతున్నారు, తలకు ముళ్ళ కిరీటాన్ని గుచ్చుతున్నారు, ఊదారంగు వస్త్రం ధరించారు ఆయనకి. అలాగే యూదుల రాజా అని ఆయన్ని అవహేళన చేస్తూ అపహాస్యం చేస్తూ ఆయన్ని దూషిస్తూ హింసిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో జరిగింది. 7 గంటల నుంచి 8 గంటల మధ్యలో ఆయన సిలువ యాత్ర కొనసాగాడు. ఆయన మీద సిలువ వేసి భుజం మీద ఆయనను ఒక గంట పాటు సిలువలో ఆయన హింసించుకుంటూ తీసుకుని వెళ్ళారు. ఆయన కలవరి కొండకు చేరేసరికి 8 గంటలైంది. 8 గంటల నుంచి 9 గంటల వరకు ఆయన్ని సిలువలో మేకులు కొట్టి సిలువను 9 గంటలకల్లా ఆయన సిలువ వేసి నిలవబెట్టారు సిలువ మీద. ఒకసారి ఆ సందర్భంలో ఉన్నటువంటి వ్యక్తి ఎలాంటి మానసికమైన పరిస్థితిని కలిగి ఉంటాడు? ఆయన 100% మానవుడు కదా, మానవుడికి లోకానికి వచ్చాడు కదా. దేవుడు 100% ఎలాగో 100% ఆయన హ్యూమన్ బీయింగ్ కూడా కనుక ఒక మానవునిగా ఆయన హృదయంలో ఎలాంటి భావోద్వేగాలు ఉంటాయి ఆ సందర్భంలో? ఆ రాత్రంతా ఆయన విచారణ చేసిన వారందరూ అక్కడే ఉన్నారు, ఆయన్ని హింసిస్తున్న వారందరూ అక్కడే ఉన్నారు, ఆయనని బాధ పెడుతున్న వారందరూ అక్కడే ఉన్నారు. అలాంటి వారి ఎదుట ఆయన నిలవబడి మాట్లాడుతున్న మాటను మనం పరిశీలన చేస్తే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి. ఎంత శ్రేష్టమైన మాట అండి ఆయన మాట్లాడిన మాట. మనమైతే ఆ సందర్భంలో ఉన్నట్లయితే మనల్ని బాధ పెడుతున్న వారిని మనం క్షమించగలుగుతామా? సిలువలో ఆయన పలికిన ఈ మాటను ఒకంత మనం జ్ఞాపకం చేసుకుంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన శత్రువులను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈయన ఆ మాట పలకటం చేత యెషయా గ్రంథం 53వ అధ్యాయంలోని 12వ వచనాన్ని, ఆ ప్రవచనాన్ని ఆయన అక్కడ నెరవేరుస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 12వ వచనంలోని ప్రవచనాన్ని నెరవేరుస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు సిలువలో పలికిన ప్రతి మాట కూడా ప్రవచన నెరవేర్పు, ఆజ్ఞ నెరవేర్పు కూడా. ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞను కూడా ఆయనే నెరవేరుస్తూ ఉన్నాడు. ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మీరు గమనిస్తే
ఆ సర్మన్ ఆఫ్ ద మౌంటైన్లో ఆయన పలుకుతూ మాట్లాడతాడు. 5వ అధ్యాయము 38వ వచనము 44వ వచనాన్ని మీరు పరిశీలించేస్తే, ఆయన కంటికి కన్ను పంటికి పన్ను అని ఉన్నది కదా. మోషే మనకి చెప్తూ ఉన్నాడు కదా, శిక్షించిన వారిని శిక్షించాలని. మీరు లేవీకాండం 19:18లో చూసిన, సంఖ్యాకాండం 31:1లో చూసిన, హింసకు ప్రతిహింస చేయాలని మోషే ఇశ్రాయేలులకు నేర్పిస్తూ వచ్చాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు సిలువ మీదకి వెళ్ళే ముందే ఆయన కొన్ని ఆజ్ఞలు ఇస్తూ వచ్చాడు. ఆ కొండ మీద ప్రసంగంలో ఆయన చెప్తూ వచ్చాడు, కీడుకు ప్రతి కీడు చేయక, హింసకు ప్రతిహింస చేయక, మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళను మీరేం చేయాలి, మీ శత్రువుల నిమిత్తం మీరు ప్రార్థన చేయాలి అని ఆయన చెప్పిన ఆజ్ఞను ఆయనే నెరవేరుస్తూ ఉన్నాడు. మొదటగా ఆయనకు ముందుగా చెప్పబడిన ప్రవచనాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. ఆయన చెప్పిన, ఆయన ఇచ్చిన ఆజ్ఞను కూడా ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు. ఆయన సిలువలో పలికిన ప్రతి మాట మీరు పరిశీలన చేస్తే ఆయన ప్రవచనాలు నెరవేరుస్తూ వచ్చాడు, ఆజ్ఞలు నెరవేరుస్తూ వచ్చాడు. ఆయన సిలువ మీద పలికిన ఈ మాటను ఒకంత పరిశీలన చేస్తే, మొదటి మాటను మనం గుర్తు చేసుకుంటే మన హృదయంలోనికి గుర్తు రావాల్సింది మన శత్రువులు. మన శత్రువులు మన హృదయంలోనికి గుర్తు వచ్చినప్పుడు యేసు ప్రభువు పలికినట్లుగా, సిలువ మీద ఆయన మాట్లాడినట్లుగా, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగని గనుక వీరిని క్షమించండి అని ఆయన చెప్పినట్లుగా మనము మన శత్రువులను క్షమించగలుగుతున్నామా? యేసు ప్రభు ఇక్కడ ఏం చేస్తున్నాడు? క్షమించమని తండ్రికి ఒక విధంగా చూస్తే ప్రార్థిస్తున్నాడని అనుకోవచ్చు. అంతేనా? మరి మనము మన శత్రువుల గురించి ప్రార్థన చేసేవారుగా ఉంటున్నామా? ప్రార్థించుటే ప్రేమించుట. మన శత్రువులను మనం ప్రేమిస్తున్నాము అంటే వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలి. ప్రతిరోజు మన శత్రువుల గురించి ప్రార్థన చేసేవారుగా మనం ఉంటున్నామా? శత్రువుల గురించి మనం ప్రార్థన చేస్తే ప్రశాంతంగా నిద్రపోతాం. ఎంతమంది ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారు? మీరు నిద్రపోతున్నప్పుడు మీ శత్రువులు మీకు గుర్తొస్తున్నారా? శత్రువులు అంటే ఎక్కడో ఉండరు కదా, మన ఫ్యామిలీలోనే ఉంటారు. మన భార్య అవ్వచ్చు, లేకపోతే భర్త అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు, కుటుంబంలోనే ఉంటారు. ఆ శత్రువులు నీకు గుర్తొచ్చినప్పుడు నీ హృదయంలో వాళ్ళని నువ్వు క్షమించగలుగుతున్నావా? ప్రేమించగలుగుతున్నావా? క్షమించుటే ప్రార్థన, ప్రేమించుట అన్నమాట. ఒక మాటలో చెప్పాలంటే మనం వాళ్ళని నిజంగా క్షమించగలిగితే, ప్రార్థించడం అంటే వాళ్ళని మనం క్షమించగలగటం. మొదట క్షమాపణ, తర్వాత ప్రార్థన. మీ శత్రువులను మీరు జ్ఞాపకం చేసుకుంటే, ఈ సిలువలో యేసుక్రీస్తు పలికిన ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకుని గ్రహించవలసిన అంశం ఏంటంటే, మనకంటూ ఉన్న శత్రువుల్ని మనం క్షమించి వారి కోసం మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. మీరు నిజంగా శత్రువు అనబడిన వారిని మీరు క్షమించలేకపోతే, మీ హృదయంలో వారి ఎడల మీకు క్షమాపణ కలగకుండా, మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించకుండా మీరు వాళ్ళ కోసం ప్రార్థన చేశామని అనుకున్నా కూడా అది ప్రయోజనం ఉండదు. ఆ మాటకు వస్తే మీకు మనశ్శాంతి, నెమ్మది ఉంది అంటే మీరు వాళ్ళని క్షమించారని అర్థం. నేను వాళ్ళని క్షమించానని పెదవులతో మీరు మాట్లాడుతూ పైన స్టేట్మెంట్లు ఇస్తున్నా మీ అంతరంగంలో కలవరం ఇంకా ఉంది, నెమ్మది ఇంకా లేదు, సమాధానం ఇంకా లేదు, బాధగానే ఉన్నారు, నిద్ర సరిగ్గా పోవట్లేదు, అనాలోచనతో ఉంటున్నారు, ఎక్కడెక్కడో ఆలోచన చేస్తూ ఉన్నారు, హృదయంలో నెమ్మది లేని స్థితిలోనే మీరు ఉంటూ ఉన్నారు అంటే సిలువలో ఆయన పలికిన ఈ మాటను మీరు అనుసరించట్లేదు, దానిని మీరు పాటించట్లేదు. మత్తయి సువార్తలో ఆయన చెప్పినట్లుగా శత్రువుల కొరకు మీరు ప్రార్థన చేసేవారుగా లేరనే దాని అర్థం. లేఖనాన్ని మీరు నెరవేర్చలేకపోతే, ఆయన చెప్పిన మాటను మీరు నెరవేర్చకపోతే అది మీలో ఉన్నటువంటి సమాధానాన్ని, శాంతిని, నెమ్మదిని మీ నుంచి దూరం చేస్తుంది. ప్రభువుని ఎరిగిన మనము ఆయన సిలువలో పలికిన మొట్టమొదటి మాట ద్వారా మనకు ఆయన ఇస్తున్నటువంటి గొప్ప వర్తమానం ఏంటయ్యా అంటే, మీ శత్రువుల కొరకు మీరు ప్రార్థన చేయాలి. అయితే ఆ ప్రార్థన చేసే ముందు మీ శత్రువుని మీరు క్షమించాలి. పెదవులతో క్షమించడం కాదు, హృదయం అంతటితో మనస్ఫూర్తిగా మీరు వారిని క్షమించాలి. ఎందుకు క్షమించాలి అంటే, మీరు వారిని క్షమిస్తేనే మీ తప్పులు క్షమించబడతాయి, మీ పాపములు క్షమించబడతాయి. ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు, ప్రతి ఒక్కరూ బలహీనతలు కలిగే ఉంటాం. వారి పరిధిలో వారు తెలియక ఎన్నో తప్పులు చేస్తూనే ఉంటారు. నువ్వు చేసిన తప్పుకు నీకు దేవుని దగ్గర క్షమాపణ కావాలి, కానీ నీ పక్షాన ఇతరులు చేసిన తప్పును మాత్రం నువ్వు క్షమించలేవు. ఇది న్యాయమా? ఇతరులు మనం ఎప్పుడైతే క్షమించగలుగుతామో, పరిపూర్ణంగా వారి తప్పును క్షమించి వాళ్ళని హృదయానికి దగ్గరగా తీసుకుని వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేస్తావు. నువ్వు మోకరించిన ప్రతిసారి నీ శత్రువు కోసం ప్రార్థన చేసే మనసు నీకు ఎప్పుడైతే వస్తుందో, వాళ్ళని క్షమించాను ప్రభువా అని వాళ్ళ మేలు కోసం నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, అప్పుడే నీ తప్పులు, నీ పాపములు క్షమించబడతాయి. నువ్వు చేసిన ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. నువ్వు వారిని ప్రేమిస్తున్నావు అంటే దాని అర్థం వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయాలి. మన కోసం, మన కుటుంబం కోసం, మనం ప్రేమించే వారి కోసం మనం తప్పక ప్రార్థన చేస్తూ ఉంటాం.
కానీ మనకు శత్రువులుగా మరి మనను బాధ పెడుతున్న వారి కోసం కూడా ప్రార్థన చేస్తేనే మనము నిజమైనటువంటి క్రీస్తుని అనుసరించి నడిచేవాళ్ళం, క్రైస్తవులు అనబడటానికి అర్హులం. మరి ఎంతమంది మీ శత్రువుల నిమిత్తం మీరు ప్రార్థన చేస్తున్నారు? ఈరోజు మీరు ఆలోచన చేయాలి. శత్రువుల కొరకు ప్రార్థన చేసే మనస్సు మీరు కలిగి ఉన్నారా? ఆ మాటకు వస్తే శత్రువుని మిత్రుడిగా మీరు మార్చుకోగలుగుతున్నారా? శత్రు భావంతోనే ఉంటున్నారా? కొంతమంది కపటంగా ప్రవర్తిస్తారు, పైకి మాట్లాడతారు, అంతరంగంలో కోపం అలాగే ఉంటుంది, ద్వేషం అలాగే ఉంటుంది, అసూయ అలాగే ఉంటుంది. ఆ ఫీలింగ్స్ మన అంతరంగంలో లేకుండా ప్రభు ఎదుట పరిపూర్ణంగా ఎప్పుడైతే శత్రువు నిమిత్తం ప్రార్థన చేస్తామో, సిలువలో ఆయన పలికిన మాటను మనం అర్థం చేసుకున్నట్లు పరిపూర్ణంగా దాన్ని మనం నెరవేరుస్తున్నట్లుగా దాన్ని మనం గమనించవచ్చు. నిజంగా మనం క్షమించగలుగుతున్నామా? ఒకంత పరిశీలన చేసుకోండి. ఆయన ముందు ఆయన ప్రాణం తీస్తున్న వాళ్ళనే, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళని క్షమించి అంటున్నాడు. ప్రాణం తీస్తే అంత శత్రువులు ఉన్నారా మీకు? మీ ప్రాణాన్ని తీసే అంతగా మిమ్మల్ని బాధ పెడుతున్న వాళ్ళు ఉన్నారా? చిన్న చిన్న విషయాలకే పెద్దగా మన హృదయంలోనికి తీసుకుని మర్చిపోలేము, క్షమించలేము. వాళ్ళని చూస్తే అది గుర్తొస్తుంది, వాళ్ళు అన్న మాటే గుర్తొస్తుంది, వాళ్ళు చేసిందే గుర్తొస్తుంది. వాళ్ళ తర్వాత ఎన్ని మంచి పనులు చేసినా అవి గుర్తురావు, మీ గురించి ఎన్ని మంచి మాటలు మాట్లాడినా అవి గుర్తురావు. వాళ్ళు మీ హృదయానికి గాయపరిచిన మాటలు ఏవైతే మాట్లాడారో అవి మాత్రమే గుర్తొస్తూ ఉంటాయి, అవి మాత్రమే మిమ్మల్ని హాంట్ చేస్తూ ఉంటాయి. మీకు నెమ్మది లేకుండా లోపల కోపాన్ని తీసుకొచ్చి దేవుని నీతిని నెరవేర్చకుండా చేసేలాగా మనల్ని మార్చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ మాటలు వింటున్న మనం ఆయన పలికిన మొదటి మాటను బట్టి మనం గ్రహించవలసింది, మన శత్రువుల నిమిత్తం మనం ప్రార్థన చేయాలి, వాళ్ళని క్షమించి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. కొద్ది మాటలు దేవుడు తన వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థించుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన.